అతను కూడా వెళ్ళి అడగడం జరిగిందేమో, మనం ఆ విషయాన్ని తీసుకోవచ్చు. అదే తెలుగు లెజెండ్ ఎన్టీఆర్ గారు అదే కదా మూవీ, అదే డ్రాగన్ మూవీ అని చెప్పేసి, మూవీ పేరు కూడా డ్రాగన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేయడం లీగల్ ఏమంటారు, అఫీషియల్ అన్అఫీషియల్ తెలియదు అది. బట్ మూవీ అట్లా తీస్తే బాగానే ఉంటుంది. ప్రశాంత్ నీల్ గారు మరి ఏ మనస్పార్థాలు వచ్చినా, ఎక్కడ ఏం బడ్జెట్ దగ్గర విషయాలు వచ్చినా, మరి రెమ్యునరేషన్ దగ్గర విషయాలు వచ్చినా ఏమో తెలియదు. ఇక ఆయన కూడా ఎందుకు ఆగారో కూడా తెలియదు. అలా మనోడు కూడా వెళ్ళి అడగడం ఓకే, అడిగితే తప్పేముంది బ్రో. ఇప్పుడు నేను ఉండి ఫర్ సపోజ్ వచ్చిన అనుకో, నా దగ్గర ఒక పాటనే ఉంది, నేను పాడతానని చెప్పి తీసుకోవడంలో తప్పలేదు కదా. అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉంది, అడుగుతున్నాడు. నువ్వు రోడ్డు సైడ్ సామాన్లు అమ్మేటోడే రండి తీసుకోండి అని నమ్ముతాడు కదా. అలానే కాకపోతే మరీ సామాన్లతో పోల్చకుండా అతని దగ్గర టాలెంట్ ఉంది, అతని దగ్గర ఒక స్టోరీ ఉంది, అది నేను తీస్తే బాగుంటుంది అనుకున్నాడు. దట్స్ వై తీద్దామని చెప్పి అడుగుతున్నాడు అంతే.